మీరు ఈ కథ విన్నారా? ఒక వ్యాపారి తన వ్యాపార విషయమై నగర ప్రయాణం సాగిస్తున్నాడు. దారిలో వెళుతుండగా ఒక సత్రం వద్ద సేదతీరు సమయంలో నలుగురు దొంగలు వచ్చి తనతో మాటలు కలపగా తన వ్యాపార విషయాలు తన ప్రయాణం గురించి చెప్పుకుంటాడు. సరే అని ఆ నలుగురు దొంగలు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వ్యాపారి తన భయాలను వ్యక్తపరిచాడు. దారిలో ఆ నలుగురు దొంగలు ఆ వ్యాపారిని బంధించి చంపాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు బయలుదేరిన సమయంలో ఒక దొంగ వ్యాపారిని చంపడానికి కత్తిని బయటకు తీశాడు కాని మిగతావారు ఒప్పుకోలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. అంతలో ఇంక కట్టేసి వెళ్ళిపోదాం లేదు అంటే మనల్ని పట్టుకునే అవకాశం ఉంది అని ఒక చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కాని అందులో ఇద్దరు మానవత్వంతో తనని కాపాడాలని తనను అడవిలో దాచారు. కృతజ్ఞతగా వ్యాపారి వారిని అభిమానించి వారి శ్రమకు వారిని ఇంటికి పిలిచి సత్కరించాలని కోరుకున్నాడు. వారు లేదు అని వెళ్ళిపోతుండగా వ్యాపారి గ్రామస్తులందరినీ పిలిచి విరేదారి దొంగలు అని పట్టుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.